మొత్తానికి రీతు చౌదరి గారు, సుమన్ శెట్టి గారు ఇద్దరు డేంజర్ జోన్లోకి ఈ వీక్ వచ్చేసారనమాట. యాజ్ ఆఫ్ నో బుధవారం రాత్రి ఓటింగ్ పొజిషన్స్ అయితే చూద్దాం. ఈ 13వ వారంలో ఇది 100% అఫీషియల్ నేను చెప్పను, అన్అఫీషియలే. కాకపోతే ఈ పొజిషన్స్ అఫీషియల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు ఫ్రైడే వరకు టైం ఉన్నమాట త్వరగా ఓట్ చేసుకోండి మీ కంటెస్టెంట్కి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి తనుజ గారు అయితే ఫస్ట్ పొజిషన్ ఉన్నారన్నమాట ఓటింగ్లో ఈ 13వ వారం. అఫ్కోర్స్ ఆవిడ ఎప్పుడూ ఫస్ట్లోనే ఉంటున్నారు, డౌట్ లేదు. తనుజ గారు ఫస్ట్ పొజిషన్ అండ్ సంజన గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే సంజన గారు ఈ నామినేషన్ అయిన తర్వాత, ఇది వీకెండ్ ఎపిసోడ్ అయిన తర్వాత ఆవిడకి ఓట్లు కొంచెం బాగా పడడం మొదలైనవి అనమాట. అండ్ అదేవిధంగా ఇమాన్యుయల్ గారు నామినేషన్ లేకపోవడం వల్ల సంజన గారికి ఇమాన్యుయల్ గారి ఓట్లు కూడా పడడం వల్ల ఆవిడ సెకండ్ పొజిషన్లోకి అయితే వచ్చారనమాట. అండ్ అదేవిధంగా మూడో ప్లేస్లో మన భరణి గారు అయితే ఉన్నారు. భరణి గారు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి అనమాట, పర్లేదు. ఆయన కూడా థర్డ్ పొజిషన్లో మెయింటైన్ అవుతున్నారు మనకు వచ్చిన బస్ ప్రకారం. ఫోర్త్ పొజిషన్లో డిమోన్ పవన్ గారు ఉన్నారు. టాస్క్లే బాగానే ఆడినా కాబట్టి ఆయన ఫోర్త్లో ఉన్నారు. బాటమ్ టూలో వచ్చేసరికి రీతు చౌదరి గారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు, డబుల్ ఎలిమినేషన్ ఇద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు. సో అందుకే మీకు నచ్చిన కంటెస్టెంట్కి త్వరగా ఓట్ చేసుకోండి. శుక్రవారం వరకు టైం ఉన్న మనకి.